ఏమైంది పార్దు? ఎవరో ఇడియట్ నా టేబుల్ మీద లేడీస్ చెప్పులు పెట్టి వెళ్ళిపోయారు. డామ్ ఇన్సల్ట్ టు మీ. ఏంటి లేడీస్ చెప్పులు నీ టేబుల్ మీద పెట్టారా? కొంప తీసి కవర్ మారిపోయిందా ఏంటి? అయ్యయ్యో, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను. అన్నయ్య. వరు, నువ్వు బయలుదేరు. ఎవరో ఇడియట్ లేడీస్ చెప్పులు పార్దు టేబుల్ మీద పెట్టారట. చిందులు తొక్కుతున్నాడు. అన్నయ్య, అన్నయ్య, ఆ చెప్పులు పెట్టింది నేనే. అవునన్నయ్య, బై మిస్టేక్ గా. ఎంత పని చేసావు తల్లి. సరే నువ్వు ముందు బయలుదేరు, నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నువ్వు వెళ్ళు. అన్నయ్య, ఇది ఎవరు ఇక్కడ పెట్టారో నాకు వెంటనే తెలియాలి. సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది కదా, వెంటనే వెళ్ళి చూడాలి. పద. సారీ పార్దు, సీసీ కెమెరాలు ఫిట్ చేసాం, బట్ ఇంకా ప్రాపర్గా పూర్తి అవ్వలేదు కాబట్టి రికార్డ్ అయి ఉండదు. డామ్ ఇట్. ఇక్కడ ఉన్న వస్తువులు ఎవరైనా కొట్టుకెళ్ళిపోతే ఇక మీరు ఇలాగే ఉంటారా? సారీ పార్దు. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. నాకు మాత్రం ఇక్కడ చెప్పులు పెట్టింది ఎవరో తెలిసి తీరాలి. షూర్ పార్దు. వితిన్ 24 hours. పొద్దున్నే ప్రతి ఒక్కళ్ళు గుడికొస్తున్నారు, ఒక్క మీనాక్షి తప్ప. ఒకవేళ ఒంట్లో ఏమైనా బాలేదేమో, ఎలాగైనా చూడాలి. మనకెలాగో ఎంట్రీ ఉందిగా, ఇంటికే వెళ్దాం. అమ్మా, ఏమే తయారైపోయావా? బయలుదేరదామా? వెళ్దాంలే కానీ నెక్లెస్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్పా పెట్టకుండా ఎప్పుడు కొన్నావే? పొద్దున్నే వెళ్ళి కొనుక్కొచ్చాను. ఇప్పటికే నీకు బోల్డ్ నగలున్నాయి, అవి నువ్వు సరిగ్గా వాడడం లేదు. మళ్ళీ ఈ కొత్త నగెందుకే? బీరువాలో మూలగడానికా? కాదమ్మా, మీనాక్షి పెళ్లి చూపులకి. ఏమే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇప్పుడు ఈ నగ పెట్టుకుని అక్కడికి రాకు. అక్కడ పెళ్లి చూపులు జరిగేది మీనాక్షికి. తనే అందరికంటే అందంగా కనిపించాలి. పాపం వాళ్లకు ఉన్నంతలో ఏదో సింపుల్ గా ఒక నగ పెట్టి పెళ్లి కొడుకు ముందు కూర్చోబెడతారు. దానికంటే అందంగా నువ్వు నగలేసుకుని పక్కన నుంచోకు. ఎందుకే నవ్వుతున్నా? నీ అమాయకత్వం చూస్తుంటే నవ్వురాదా మరి? అమ్మా, నేనీ నెక్లెస్ ఇంత డబ్బులు పెట్టుకున్నది నా మెడలో అలంకరించడానికి కాదు, మీనాక్షి మెడలో అలంకరించడానికి. నిజంగానా? నిజంగా. ఏమిటోనే నీలో ఈ మార్పు నాకు అంతు చిక్కకుండా ఉంది. ముందు ముందు నేను అర్థం చేసుకుంటావులేమ్మా. సరే సరే, మంచి పని చేశావు. టైం అవుతుంది, పదా. మీనాక్షి, ఇది నీ కంఠాభరణం కాదు, నీ భవిష్యత్తుకి ఉరితాడు.
ఆంటీ ఆంటీ ఆ నువ్వా నైనా రారా ఒక్క నిమిషం కూకో నైనా ఇప్పుడే వస్తాను. థ్యాంక్స్ ఆంటీ. నమస్తే అంకుల్. నమస్తే అయ్యా, రావయ్యా, సమయానికి వచ్చావు. కూకో కూకో. హలో మిస్టర్ నందు. మిస్టర్ నందువా? ఆ, అమెరికా ప్రెసిడెంట్ ఒబామానే మిస్టర్ ఒబామా అని పిలుస్తున్నారు అక్కడ. అంతకంటే గొప్పవాడివా నువ్వు? ఒబామా సంగతి తెలియదు కానీ నేనైతే నీ అంత గొప్ప కాదు. నీకోసం ఫ్రూట్స్ తెచ్చాను, తీసుకెళ్ళు. ఓ ఫ్రూట్స్ తెచ్చావా? శుభం. అమ్మా హాయ్. అరే మీరెప్పుడు వచ్చారు? జస్ట్ ఇప్పుడే. సరే కూర్చోండి, నేను ఒక్క నిమిషంలో వస్తాను. ఏదో పెద్ద పార్టీకి స్వీట్స్ ఆర్డర్ దొరికినట్టుంది. అందరూ కిచెన్లోనే ఉంటున్నారు. మీనాక్షి ఏది? బాబు నువ్వేంటి ఇక్కడ? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను కూడా ఇటు వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదాంటీ. నా ఫ్రెండ్ ఒకడు ఈ వీధిలోనే ఉంటున్నాడు. అతన్ని డ్రాప్ చేద్దామని వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఓసారి ఆంటీ వాళ్ళని చూసి వెళ్దామని వచ్చాను. మీరు ఇక్కడికి వస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేనివి లైఫ్లో చాలా జరుగుతుంటాయి బావా. ఎనీహో నువ్విక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గోదావరి గోదావరి బావా, టీ కాఫీ ఏమైనా వచ్చాయా? ఇంతవరకు రాలేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు సూపర్గా ఒక కాఫీ ఇచ్చారు. ఓ, ఇంతకు ముందే తమరు ఒకసారి ఇక్కడికి వచ్చారన్నమాట. కాఫీయే కదా బావా, వెయిట్ చెయ్యి, తప్పకుండా వస్తుంది. ఈ ఇంట్లో అందరికంటే మీనాక్షి చేతి కాఫీ బ్రహ్మాండంగా ఉంటుంది. తనతోనే పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రారా. నమస్కారం అండి. నమస్కారం అండి. రండి రండి లోపల. అరే మీరా?
మీరా? సర్ప్రైజింగ్ గా ఉందండి. నాకు కూడా. మీ ఇద్దరికి ఆల్రెడీ ముందే పరిచయం ఉందా? ఆల్రెడీ అంటే పొద్దున్నే అమ్మా. పాపం రోడ్డు మీద తన బండి పాడై లిఫ్ట్ కోసం చూస్తుంటే నా బండి మీద లిఫ్ట్ ఇచ్చాను. అవునా? నమస్తే ఆంటీ, నా పేరు వరుదిని. నమస్తే అమ్మా. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. రండి. రండి. వీరు నాకు బావగారు అవుతారండి. ఓ హాయ్. హలో సార్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. నమస్తే ఆంటీ. నమస్తే. మీరు కూర్చోండి. నువ్వు కూర్చో బాబు. మా ఆవిడ గోదావరి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మా మూడో అమ్మాయి. నమస్తే అండి. నమస్కారం. నాలుగో అమ్మాయి. ఓహో. నమస్తే అండి. మా వదిన సుజాత. నమస్తే. నమస్తే అండి. నమస్కారం అండి. అవతల వజ్జు వచ్చేస్తుంది. అమ్మ వరుదిని. అలాగే నాన్న. బావగారు చాలా బాగున్నారు కదే. అమ్మా మీనాక్షి, కూర్చోమ్మా. ఒక్క నిమిషం. బావా, నువ్వు కూర్చోవలసిన ప్లేస్ ఇది కాదు.
పెళ్లి కూతురు ఎదురుగా పెళ్లి కొడుకే కూర్చోవాలి. ఏమండి మీరు ఇటు కూర్చోండి.